హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో మిగిలిపోయిన అన్నంతో కరకరలాడే పకోడాను ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించబోతున్నా. చాలా చాలా రుచిగా ఉంటాయండి, తక్కువ నూనె పీల్చుకుంటాయి. మనం మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడు కూడా ఏదో ఒక రైస్ కలిపేస్తూ ఉంటాం కదా, ఇలా పకోడాను చేసి తిని చూడండి, చాలా చాలా రుచిగా ఉంటాయి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా అన్నాన్ని వేసేసుకోండి. మీరు మిగిలిపోయిన అన్నంతో తయారు చేసేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు తయారు చేసుకున్న అన్నంతో అయినా ఈ పకోడాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అన్నంని బౌల్లోకి వేసుకున్నాం కదా, ఇదంతా చేత్తో మెత్తగా చేసేసుకోవాలి. అన్నం బిగుసుగా లేకుండా కాస్త ముద్దగా వచ్చేలాగా అన్నమాట. ఇక్కడ చూడండి వీడియోలో ఇలా ముద్దగా వచ్చేలాగా అంతా చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక 1/2 ఇంచు అల్లంని, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నైస్గా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు మరి పెద్దగా ఉన్నాయంటే అన్నంలోకి కలిసిపోవు, అందుకని కాస్త నైస్గా చిన్నగా ఉండేలాగా కట్ చేసేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 స్పూన్ దాకా జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పుని, ఒక 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకుని ఇదంతా కూడా చేత్తో బాగా అన్నంలోకి కలిసేలాగా కలుపుకోవాలి. అన్నాన్ని చేత్తో కలుపుకోవడం మీకు కష్టం అవుతుంది అని అనిపిస్తే కాస్త మిక్సీలోకి వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసిన మీరు అన్నాన్ని బౌల్లోకి వేసేసుకొని తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కలుపుకోవచ్చు. మీరు కావాలంటే అలా మిక్సీకి పట్టి అయినా కలుపుకోవచ్చు, లేదా చేత్తోనే అన్నాన్ని మెత్తగా చేసేసి కలుపుకోవచ్చు. ఉల్లిపాయలు ఇవన్నీ వేశాక ఇదంతా మరొక్కసారి చేత్తో చూడండి వీడియోలో చూపించిన విధంగా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి, లేదా బైండింగ్కి ఎంత అవసరమైతే అంత వేసేసుకోండి. ఎక్కువ అవసరం పడదు, మీకు 1, 2 లేదా 3 స్పూన్ల దాకా మొత్తంగా పడుతుంది. ఇలా శనగపిండిని వేసుకున్నాక అవసరమైతే మరొక 2 లేదా 3 స్పూన్ల దాకా నీళ్ళని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ముద్దగా రావాలి. ఇలా ముద్దగా లేదంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు అన్నం సపరేట్గా, ఉల్లిపాయలు సపరేట్గా, ఇలా సపరేట్గా ఆయిల్లో అనేది మనకి విడిపోతాయి. అందుకని మీరు మెత్తగా ఇలా వచ్చేలాగా కలపండి, అప్పుడు పకోడా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ బాగా వేడెక్కాక మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పకోడాల్లాగా వేసేసుకోండి. ఆయిల్కి సరిపడా వేయండి. ఇలా కావాలంటే వేసుకోవచ్చు, లేదా మీరు వడల్లాగా వెడల్పుగా తట్టి అయినా వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా పకోడాలాగా వేస్తున్నానండి. ఇలా పకోడాలాగా చిట్టి చిట్టిగా ఉన్నాయనుకోండి, ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతాయి, తినేటప్పుడు క్రంచీగా భలే ఉంటాయండి. అందుకని నేనైతే ఇలా రైస్తో పకోడాని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఇలా పకోడా చేసుకోవచ్చు, లేదా వడలాగా తట్టి వెడల్పుగా అయినా వేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఒక్క సైడ్ ఫ్రై అయిపోయాక మరో సైడ్కి వీటిని టర్న్ చేసేసుకోండి. ఇలాగే అటు ఇటు తిప్పుతూ మంటని మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నామంటే క్రంచీగా ఉంటాయి, తక్కువ నూనె కూడా పీల్చుకుంటాయి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఇవి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి, అది గుర్తుపెట్టుకోండి. మంటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా మనం చిట్టి చిట్టి పకోడాల్లాగా వేసేసుకొని ఫ్రై చేసి తీసేసుకోవడమే. చూసారా ఎంత బాగా ఉన్నాయో కదండి, చాలా చాలా క్రంచీగా కూడా ఉంటాయి. ఎప్పుడు మిగిలిపోయిన అన్నంతో ఏదో ఒక రైస్ తయారు చేసేసుకోకుండా ఇలా ఒక్కసారి పకోడాని చేసుకొని తిని చూడండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా చాలా బాగుంటాయి. మరి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.